హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాలు ఛానల్. ఇప్పుడు మీకు నేను ఇంకొక అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే విషయాన్ని అయితే చెప్తాను. గత ఒక 4 రోజుల నుంచి అయితే మన రేషన్ కార్డులో అనేక అప్లికేషన్లు ఎలా ఫిల్ చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని అయితే నేను అందరికీ తెలియజేశాను. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది కూడా చెప్పాను. అలాగే రైస్ కార్డుల అడ్రస్ మార్పిడి కూడా నిన్నైతే చెప్పాను. అలాగే రైస్ కార్డు సభ్యులను చేర్చుకునే విషయాన్ని కూడా మీకు ఎలా రాసుకోవాలి అప్లికేషన్ కూడా క్లుప్తంగా వివరించాను. రైస్ కార్డులో విభజన షిఫ్టింగ్ అనే ఆప్షను అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎలా రాయాలనే విషయాన్ని కూడా మీకైతే నేను వివరించడం జరిగింది. ఈరోజు మనం చెప్పేది ఏంటంటే రైస్ కార్డులో సభ్యుల్ని తొలగించే దరఖాస్తు ఎలా నింపాలి, ఎవరిని తొలగిస్తారు, సచివాలయం సిబ్బందిలో ఎవరిని తొలగిస్తారనే విషయాన్ని మీకైతే నేను పూర్తిగా వివరిస్తాను. అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంటు ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్ ఇవ్వాలనే విషయాన్ని కూడా మీకు పూర్తిగా అయితే వివరాలు అందిస్తాను. ఈ వివరాలను తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఏపీ పథకాల ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎంటీ ఫామ్ అయితే మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడ ఎంటీ ఫామ్ అయితే చూస్తున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎలా రాసిన ఫామ్ కూడా మీకు నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఎంటీ ఫామ్లో మీకు చెప్తాను ఎలా అంటే రైస్ కార్డు ఎవరిని తొలగించాలనే విషయాన్ని అయితే ముందు లాస్ట్లో చెప్తాను. తర్వాత ఫస్ట్ ఇక్కడ అభ్యర్థిని రైస్ కార్డులో ఎవరైతే హోల్డర్ ఉంటారో హోల్డర్ పేరు ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. తర్వాత అభ్యర్థి అక్కడ రైస్ కార్డు హోల్డరు భర్త పేరు రాయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత కిందకు వస్తే రైస్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత లింగం ఫీమేల్ అని రాయాల్సి ఉంటుంది. ఫీమేల్ మ్యాక్సిమం ఉంటారు కాబట్టి. అలాగే పుట్టిన తేదీ ఆధార్ కార్డులో రైస్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే పుట్టిన తేదీ రాయాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం పల్లెటూరులో వచ్చేసి ₹1,00,000 ఉంటుంది. అలాగే టౌన్లో అయితే 1,20,000 దాకా ఉంటుంది. ఎస్టీ ఎస్సీ బీసీలకు ఓసీలకు అయితే అంతకుమించి అదనంగా ఉండొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోన్ నెంబర్, మీ ఆధార్ లింక్ ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో అదైతే రాయాల్సి ఉంటుంది. చదువు అంటే అభ్యర్థి ఏ చదువుతారో హౌస్ హోల్డర్లో అది రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మన క్యాస్ట్ బీసీబీఏ, ఎస్టీఏ, ఎస్టీబీ అని ఉంటుంది. అక్కడ బ్రాకెట్లో బీసీబీ, బీసీడీ అయితే రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలా రాసినానో మీరు అయితే చూసుకోండి. రాసిన అప్లికేషన్ కూడా ప్రతి అప్లికేషన్కి నేను పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వార్షిక ఆదాయం రాసిన తర్వాత మనం వృత్తి ఏదైతే చేస్తున్నామో ఫార్మర్ అయితే ఫార్మర్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. తర్వాత చిరునామా కాడికి వస్తే జిల్లా, మండలం, తర్వాత గ్రామంలో గ్రామం అంటే పంచాయతీ, మీ పంచాయతీ ఏదైతే అది రాయండి. తర్వాత మీ పంచాయతీలో మీరు ఉండేటి వీధి పేరు రాసుకోండి. క్లస్టర్ నెంబరు మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ అయితే వాళ్ళు చెప్తారు. తర్వాత పిన్ కోడ్ ఆధార్ కార్డులో ఉంటుంది. చూసి పిన్ కోడ్ 524 అనేది 134 అనేది ఏదైతే ఉంటుందో అదైతే రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వస్తే మరణించిన సభ్యుల వివరాలు ఇక్కడ ఏంటంటే ఎవరిని తొలగిస్తారనే విషయాన్ని అయితే మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి అది చెప్తాను. ఇక్కడికి అప్లికేషన్ ఎలా రాయాలనేది అయితే మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఎవరైతే తొలగించబోతున్నారో వాళ్ళని ఎలా ఇక్కడ రాయాలి, ఎవరైతే తొలగిస్తారని చెప్తాను. ఇక్కడ ఎవరైతే రేషన్ కార్డులు ఉండేవాళ్ళు మరణిస్తారో వాళ్ళనైతే తొలగించేదానికైతే వీలుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళనైతే తొలగించడానికి ఆప్షన్ అయితే ఉంది. వాళ్ళని డిలేషన్ చేసేదానికైతే ఆప్షన్ అయితే ఉంది. అయితే ఎవరైతే మీ ఇంట్లో పెద్దవారయ్యి ఆరోగ్యపరంగా అనారోగ్యపరంగా అయితే ఎవరైతే చనిపోయి ఉంటారో రేషన్ కార్డులో వాళ్ళనైతే తొలగించుకోవాల్సి ఉంటుంది అనమాట. తొలగించుకోకపోతే వాళ్ళకి రైస్ కార్డు వస్తున్నది ఆ రైస్ కార్డు బోకస్ కింద అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. చనిపోయిన వాళ్ళ పేరు, వాళ్ళ లింగం ఏంటి, ఆ చనిపోయిన వాళ్ళ హౌస్ హోల్డర్కి ఏమవుతారు, బంధుత్వం ఏమవుతారనేది రాయాలి. తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మరణ ధృవీకరణ పత్రం మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకం పెట్టేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎవరైతే మీ ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డు, చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ పెట్టేయాల్సి ఉంటుంది. ఇక్కడ హౌస్ హోల్డ్దే ఆధార్ కార్డు అది కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత హౌస్ హోల్డ్ కార్డు పెట్టిన తర్వాత ఈ సభ్యులను తొలగిస్తారు కాబట్టి ఉండే సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ క్లుప్తంగా రాసేసుకొని నీట్గా సచివాలయంకి వెళ్ళి ఎత్తుకోబిస్తే డిజిటల్ అసిస్టెంట్ గారు చూసి మీకు అక్కడ అప్లికేషన్ తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది నేను చెప్పినట్టు సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.